హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమొచ్చేసి రీసెంట్‌గా మురుడేశ్వర్ అయితే వెళ్ళాము చూడండి. మా యానివర్సరీ అప్పుడైతే వెళ్ళాము. ఇక్కడొచ్చేసి మురుడేశ్వర్ టెంపుల్ బయట చూడండి పబ్లిక్ చాలా ఉన్నారు. అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడొచ్చేసి గోల్డెన్ రథం చూడండి. అదొచ్చేసి టెంపుల్ అయితే మొత్తం గోల్డ్‌తోనే చేశారంట చూడండి. నేనైతే చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. యాడ్ చేశాను చూసేయండి. తర్వాత వచ్చేసి అక్కడ కొన్ని ఒకటే టెంపుల్లో కొన్ని ఇంకా దేవుళ్ళు అయితే ఉన్నారైతే ఆ వీడియోస్ అయితే తీసుకున్నాను, చూపిస్తాను చూసేయండి. ఇదంతా గోల్డ్తోనే చేశారంట. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళామండి, మాకు కూడా సరిగా తెలియదు, కానీ నా డ్రీమ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అందుకే మా ఆయన అయితే నన్ను తీసుకెళ్ళాడు. ఇక్కడ విఘ్నేష్ అదే గణేష్ టెంపుల్ అండి. ఇక్కడ నుంచి అంటే మనం శివాలయం ఒక దగ్గర ఉంటుంది, స్టాచ్యూ ఒక దగ్గర ఉంటుంది. అది అదే టెంపుల్ వచ్చేసి ముందు ఉంటుంది, స్టాచ్యూ వచ్చేసి వెనకాల ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ తర్వాత అక్కడికి వెళ్దామని చెప్పి ఇక్కడైతే దర్శనం చేసుకొని వెళ్ళాము చూడండి. ఇక్కడ శివుడు, పార్వతి ఇంకా వినాయకుడిని అయితే అక్కడ పెట్టారు. ఇక్కడ పక్క పక్కనే ఇంకా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. మేమైతే అక్కడికి వెళ్ళాము. మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అండి, ఇద్దరం కలిసి అయితే మురుడేశ్వర్ అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మొత్తం బీచ్ చూడండి మురుడేశ్వర్ది. మేమైతే అక్కడ పూజ చేయించుకొని బయలుదేరామండి. అక్కడ వ్యూ అయితే చాలా బాగుందని చెప్పి నేను చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళామండి. ఎక్కడి నుంచి వెళ్ళాలనో మాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు. తర్వాత వచ్చేసి అందరు వెళ్తున్నారని చూసి వెళ్ళాము. తర్వాత ఇక్కడ టెంపుల్ ముందు అక్కడ ఏనుగులు ఉన్నాయి కదా, అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం చూడండి. చాలా పబ్లిక్ ఉన్నారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము, 7:30 8కేమో వెళ్ళాము మేము వచ్చేసి. అందుకే అప్పటికి అంత ఎక్కువ ఏం లేరు. ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాము. తర్వాత ఫొటోస్ తీసుకొని అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. నేను చిన్న షార్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాను, అది అయితే యాడ్ చేయడం జరిగింది చూడండి. తర్వాత వచ్చేసి వెళ్ళాము. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి విగ్రహం మాత్రం. ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్ అంట ఇది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆదియోగి అండి, తర్వాత వచ్చేసి మురుడేశ్వర్. వెళ్ళాము చూడండి. అప్పుడు మేము వెళ్ళిన టైమింగ్ ఏందో కానీ వర్షం పడుతున్నట్లు మొత్తం చూడండి ఎలా ఉందో. కానీ వర్షం ఏం పడలేదు, చిన్నగా అయితే పడింది, తర్వాత అయితే ఏం పడలేదు. అక్కడ స్టాచ్యూ దగ్గర నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. యాక్చువల్ ఏం తెలుసా, ఆ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ అక్కడ లిఫ్ట్ ఉంటుందంట. లిఫ్ట్ ఎక్కి పైనుంచి చూస్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుందంట, కానీ ఆ లిఫ్ట్ అయితే పనిచేయట్లేదని చెప్పి అక్కడ స్టాప్ చేసేసారు. మేమైతే ఇక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మ్యూజియం ఉందండి. మ్యూజియంలోకి వెళ్ళాము. అక్కడ మొత్తం అంటే స్టోరీ, అది నాకు కూడా తెలీదు, స్టోరీ టైప్ అన్నీ స్టాచ్యూ సెట్ పెట్టి అంతా క్రియేట్ చేశారు చూడండి. నేను వీడియోస్ తీసుకున్నాను, అలాగే షార్ట్ వీడియోస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి శివ పార్వతిది ఏదో స్టోరీ, నాకు తెలియదు, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది అండి మురుడేశ్వర్ వచ్చేసి. మ్యూజియం ఇది వచ్చేసి నేనైతే వీడియోస్ అయితే తీసుకున్నాను చూడండి. నా దగ్గర కుషి లేడు, వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు, సో నాకైతే ఈజీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇదంతా ప్లేస్ మురుడేశ్వర్ చూడండి. మురుడేశ్వర్ ప్లేస్ ఇక్కడ టెంపుల్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. ఇప్పటివరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది అక్కడ, చాలా బాగుంది వ్యూ కూడా. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. మీరు ఇంతకుముందు కొన్ని వీడియోస్లలో చూసి ఉంటారు. చూడండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నా డ్రీమ్ ప్లేస్ అండి మురుడేశ్వర్ వచ్చేసి.
చూడండి బ్యాక్ సైడ్ ఇది విగ్రహం. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి నాకు వీడియో స్లో మోషన్ వీడియో తీయమంటే తీశాడు. ఫస్ట్ టైం చూడండి నాకు తీయడం కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. నేను ఫోర్స్ చేసా తీ అంటే తీశాడు. అదే యాడ్ చేసాను చూడండి. తర్వాత వచ్చేసి మేమైతే ఇంకా అయిపోయింది కదా వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతున్నాము. అక్కడ బీచ్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటుంది, కానీ ఆ స్మెల్ ఫిష్ స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి.